దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. చాలాసార్లు నవ్వునైనా నటించవచ్చు కానీ ఏడ్పుని నటించలేమండి. హృదయంలో ఎంతో కలచివేసే బాధ ఉంటే తప్ప కళ్ళల్లో నుంచి నీరు రాదు సాధారణంగా. సో ఒక మనిషి ఎంతో వేదనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు మనుషులుగా మనమే చూసి చాలా బాధ అనిపించి స్పందిస్తాం. అలాంటిది దేవుడు మన విషయంలో, మన దుఃఖం విషయంలో చాలా తీవ్రంగా స్పందిస్తాడండి. ఆయన వెంటనే స్పందిస్తాడు. సో చాలా వచనాలు మనకున్నాయి. సో దేవుడు మనము దుఃఖపడే విషయంలో, కన్నీరు కార్చే విషయంలో ఆయన ఎలా స్పందిస్తాడు అనేది ఒక చిన్న విషయంగా నేర్చుకుందాం. 3 రకాలుగా ఆయన స్పందిస్తాడండి. ముందు ఆయన అంటున్నాడు, మన కన్నీరునంటే ఆయన చూస్తాడు, రెండోది దాస్తాడు, మూడోది తుడుస్తాడు. మన కన్నీటిని దేవుడు చూస్తాడు. మన దేవుడు తనకున్న పేరు చూసే దేవుడండి. మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. హిజ్కియా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా. యెషయా వచ్చి హిజ్కియాతో అంటాడు, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, సో అన్నీ చక్కబెట్టుకో జాగ్రత్తగా అని. అప్పుడు హిజ్కియాని ఆ విషయం చాలా కలచివేస్తుందండి. గోడతోటి తిరిగి చాలా కన్నీళ్ళు కార్చి, ప్రభువా నేను ఎంతో యథార్థంగా నీతిగా నీ సన్నిధిలో బ్రతికాను కదా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని చాలా దుఃఖపడతాడు. అప్పుడు అక్కడ రాయబడిన మాట, హిజ్కియా కన్నీళ్ళు విడిచుట దేవుడు చూసినట్లుగా నేను చూసి తిని అంటాడు. అంటే మన కన్నీరుని ఆయన చూస్తున్నాడు. చూసిన దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడండి. దేవునికి స్తోత్రం. హిజ్కియా కన్నీరు మరణం నుండి తను తప్పించింది. దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. చూసి స్పందించి మన పరిస్థితుల్లో మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అయితే మనలో చాలాసార్లు పొంగే దుఃఖం ఉంటుంది. పనులు చేస్తూ ఉంటావు, కళ్ళల్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది, ఎవరైనా వస్తే తుడిచేస్తూ ఉంటావు, పడుకుంటావు, ఏడుస్తూ ఉంటావు, ఆ యొక్క తలగడి మీద కన్నీరు కారుతూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని కుమ్మరించే విషయంలో చాలా ఆలస్యం చేస్తూ ఉంటాం. ఎవరెవరి దగ్గరో ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తే దేవుడు మన కన్నీటిని నిజంగా చాలా ఆయన చూసే దేవుడు, స్పందించే దేవుడు. కాబట్టి ఈసారి నీకు బాధ కలుగుతున్నప్పుడు, ఎప్పుడైతే నీ హృదయంలో ఆ దుఃఖం నిన్ను వేదన గురి చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి నేరుగా వెళ్ళిపోయి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి, ఆ శ్రమను ఎక్కడో చెప్పుకోవడం కంటే, గుండెల్లో దాచుకోవడం కంటే, ఏదో ఎక్కడో మనం ఆదరణ పొందే కంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ఆ కన్నీటిని కుమ్మరించినప్పుడు దేవుడు చూస్తాడు, ఆ పరిస్థితి నుంచి నిన్ను తప్పిస్తాడండి. అందుకు ఆయన ఖచ్చితంగా సమర్థుడు. ఎంతోమంది భక్తుల విషయంలో దేవుడు అది చేశాడు. కాబట్టి చూసే దేవుని యొద్ద మన కన్నీరుని మనం కారుద్దాం. రెండోది ఆయన దాస్తాడు అని. కీర్తనల గ్రంథం 56:8 ఉంటుంది కదా, నా కన్నీటిని నీ బుడ్డులో నువ్వు ఉంచావు, దాన్ని నీ కవిల్లో దాచుకున్నావు అని చెప్పేసి. కవిలలో అనే చోట ఫుట్నోట్లో పుస్తకంలో అని ఉంటుంది అనమాట. అంటే ఆయన పుస్తకంలో మనం కన్నీరు కార్చిన ఆ సందర్భాలని ఆయన రాసుకుంటా ఉన్నాడు. ప్రియులారా, దేన్నైనా ఎప్పుడు దాస్తామండి? ఆలోచన చేయండి. మనకు అవసరమైనప్పుడు వాడుకునేదాన్ని మనం ఒక చోట జాగ్రత్తగా దాస్తాం. అలాగే దేవుడు మన జీవితంలో మన కన్నీటిని కూడా ఆయన దాస్తున్నాడు జాగ్రత్తగా. మనకు అవసరమైనప్పుడు ఆయన ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు. చాలాసార్లు బోర్ని ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇప్పుడే ఇచ్చే ప్రభువా, ఇప్పుడే చేసే అంటాం. కానీ అప్పుడు అది మనకు అవసరం కాదు. మనకు అవసరమైనప్పుడు దేవుడు ఇవ్వడానికి ఇప్పుడు నువ్వు కారుస్తున్న కన్నీటిని ఆయన జాగ్రత్తగా భద్రం చేసుకొని ఉంచుకున్నాడు. మర్చిపోలేదు, ఆయన దాచాడు. ఖచ్చితంగా నువ్వే అనుకుంటావు, అప్పుడు నేను అడిగాను దేవుణ్ణి, అప్పుడు దేవుని సన్నిధిలో అంత బాధపడ్డాను, దేవుడు ఇప్పుడు నన్ను నా సమస్యకి విడుదల ఇచ్చాడు అని నువ్వే గ్రహిస్తావు. చూడండి, అహష్వేరోషు రాజు ఉన్నాడు కదా, నిద్ర పట్టట్లేదు తనకి, దేవుడు నిద్ర పట్టనివ్వలేదు. సో మొర్దెకై గురించి తను ఆ గ్రంథస్థం చేయబడిన ఆ రాజ్య సముఖమందు రాయబడిన గ్రంథాన్ని తెప్పించుకుంటాడు, చదువుతాడు. మొర్దెకై గురించి కనిపిస్తుంది. మొర్దెకై చేసిన పనికి అతనికి ఏమీ ప్రతిఫలం ఇవ్వలేదు మనం అని చెప్పి తనని సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అంటే రాజులు
రాజ్యంలో జరిగిన సంఘటనల్ని, తన ప్రజల్లో జరిగిన ప్రతి సంఘటనని రాసుకునేవారు, గ్రంథస్థం చేసుకునేవారు. అలాగే మన రారాజైన దేవుడు, మనం అందరం ఆయన రాజ్యంలో బిడ్డలం కదా. ఇది ఆత్మ సంబంధమైన ఆయన కడుతున్న రాజ్యం. సో ఈ రాజ్యంలో బిడ్డలమైన మనం అందరం కూడా కారుస్తున్న కన్నీటిని ఆయన పుస్తకంలో ఆయన రాసుకుంటున్నాడు. ఖచ్చితంగా మనకు అవసరమైనప్పుడు దానికి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడండి. కనుక నేను ఏడుస్తున్నాను, ఇది వేస్ట్ అయిపోతుంది, దేవుడు అసలు చూస్తున్నాడా లేదా, స్పందించట్లేదు, అసలు ఏం పట్టించుకుంటున్నాడా లేదా అని వాపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ కన్నీటిని ఆయన దాస్తున్నాడు. ఒక్కరోజు నీకు ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. మూడో విషయం మనం చూస్తే ఆయన కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం అంటుంది కదా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత మన కన్నుల్లో నుంచి వచ్చే ఆ బాష్ప బిందువులు దేవుడు తుడుస్తాడని, అక్కడ ఏడ్పైన దుఃఖమైన మరేది లేదని రాయబడ్డది. అసలు దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత మనం ఎందుకు ఏడుస్తాం? ఇంకా దుఃఖం ఏడుపు లేనప్పుడు ఇంకా అక్కడ ఎందుకు ఏడుస్తామంటే, అక్కడ బాధతో కాదు కానీ ఆనందంతో మనం ఏడుస్తాం. ప్రియులారా, నాలాంటి దాన్ని, నాలాంటి వాడికి ఇంత కృప చూపించి నా కొరకు ప్రాణం పెట్టావయ్యా. ఒకసారి ప్రభు మనకి ప్రత్యక్షమైన వెంటనే కూడానండి, అమ్మయ్య వచ్చాను అనే కంటే కూడా ఇంత ఘోర పాపిని ఇంత ప్రేమించి ఎన్ని శ్రమల్లో ఇలా తోడై ఉండి నీ వరకు నన్ను తీసుకొని వచ్చావు ప్రభా అనే దుఃఖం ఒకవేళ మనకు కలుగుతుందేమో. దేవుడు ఇంక నువ్వేం ఏడాల్సిన అవసరం లేదు, నీ యొక్క శ్రమలకి ప్రతి పరిస్థితికి ఇది ముగింపు, ఇంకెక్కడ ఏడవలసిన అవసరం లేదు. ఇంకా తుడిచిపెట్టాడు, వీళ్ళు తుడిచి బయట వేసేస్తాం చెత్త, క్లీన్ అయిపోతుంది, ఇంకా లేదు అక్కడ చెత్త ఏమి లేదు. అలా మన జీవితంలో ప్రతి పరిస్థితి కనుమరుగైపోద్ది, ఇంకేమీ ఉండదు అనమాట. దుఃఖమే లేదు, ఏడ్పే లేదు. తుడిచేస్తాడు, సంపూర్ణమైన ఆనందంలోనికి వెళ్ళిపోతాం. ప్రియులారా, అటువంటి పరిస్థితిని ఒకరోజు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతా ఉన్నాం. కాబట్టి నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ కన్నీటిని దాస్తున్నాడు, నీ కన్నీటిని ఒకరోజు ఆయన తుడుస్తాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం అవగాహన కలిగి చేస్తే చాలా మంచిది. దుఃఖ దినములంట ప్రసవిస్తే సంతోషకరమైన దినాలు పుడతాయటండి. అంటే ప్రసవిస్తేనే కదా పిల్ల పుట్టేది. అలాగా మన దుఃఖ దినములన్నీ కూడా ఆ మోస్తున్న భారం అంతా ఒకరోజు ప్రసవించబడి సంతోషకరమైన దినాలు మన జీవితంలో పుట్టుకొస్తాయి. ఇది ఆల్టర్నేటివ్గా మన జీవితంలో జరుగుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నా మనకు బాగోదు, ఎల్లప్పుడూ బాధ ఉన్నా మనం భరించలేం. సర్వశక్తిమంతుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన రెండింటిని మన జీవితాల్లో జతపరిచారు. కాబట్టి ఒక విశ్వాసిగా ఎప్పుడు మన శ్రమల్లో మనం ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, బలమైన విశ్వాసం ఉంచాలి, ప్రతి పరిస్థితిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. సో మనం అందరం అట్టి కృపలో దేవుని చేత ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సహాయం పొందుకునే వాళ్ళగా ఉండాలని చూస్తున్న దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు మళ్ళందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.